దెబ్బతో మన లైఫ్ సెట్ అయిపోతే ఏరా నీకెంత ధైర్యం ఉంటే మా అన్న మీద కేసెడతావురా? మిస్ అయిపోయారా నా కొడుకు. అన్న సారీ అన్న. ఈ అబ్బా మళ్ళీ దంగేరా చెత్త నా కొడక. చూసుకోవాలి కదరా. అన్న సారీ అన్న. హలో అన్నా, చెప్పన్నా. సరే అన్నా, వచ్చేస్తున్నా 2 నిమిషాలు అన్నా. నీ సంగతి తర్వాత చెప్తాను రా నా కొడక. అన్న సారీ అన్న, చూసుకోలేదంట్రా. సరుకు రెడీ అయిపోయింది రాజు, ప్యాకింగ్ కూడా అయిపోవచ్చింది. మీ పాతింట్లో పెట్టమని చెప్పాను. అన్నట్టు వినాయకుడు ఎక్కడ? వాడితో చిన్న పని పడింది. తెలీదు. సరే, డెలివరీ టైం గురించి ఏమని చెప్పారా? అది వాళ్ళ రోజు కాల్ చేసి చెప్తున్నారు కదరా. అన్నా ఎరా 2 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? కనపడలేదు. అది ఊరి నుంచి ఫ్రెండ్ వచ్చాడన్న, వాడిని తీసుకురావడానికి వెళ్ళాను, అందుకే రాలేకపోయాను. ఊరి నుంచా? ఎవరు రాడు? శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ అన్న. వాడు చాలా కష్టాల్లో ఉన్నాడు పాపం. అమౌంట్ అవసరం ఉంది, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది, అందుకే ఆ అమౌంట్ ఏదోలా మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్ అన్న. సరే, అవన్నీ తర్వాత చూద్దాం. కానీ చిన్న డీల్ సెట్ అయింది. అది కనుక ఓకే అయిందనుకో, నువ్వు అడిగిన దాని మీద డబుల్ అమౌంట్ ఇస్తాను. ఏమంటావు దాసు? నువ్వు చెప్పాడుగా, అయిపోయినట్టే. హ్యాపీయరా? థ్యాంక్స్ అన్నా. సరేలే, నీతో చిన్న పని పడింది రవానే. అదేంటంటే దాసు, రే రాజమండ్రిలో రాజుగడి పాతిలు ఉందిగా, ఆ కిచెన్ పైన బ్యాగ్ ఉంటుంది, అది నువ్వు వెళ్ళి తీసుకురావాలి. సరే అన్న, పొద్దున్న వెళ్ళి తీసుకొస్తాను. పొద్దున కాదు, వెంటనే బయలుదేరు. బ్యాగ్ మాత్రం ఓపెన్ చేయకు. సరే అన్న. సరే టోనీ కాల్ చేశాడు దాసు. ఎందుకో తెలీదు, అర్జెంటుగా ఒకసారి కలవాలంటున్నాడు. అక్కడ ఎందుకురా, నేను కూడా వస్తాను. పర్లేదులే, నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడ ఉండు. హలో, ఎక్కడ్రా? అరే వినయ్, ఇప్పుడే బయటకు వచ్చాను రా. నేను అర్జెంట్ పని మీద రాజమండ్రి వెళ్తున్నాను. ఇప్పుడా? నేను రేపు మధ్యాహ్నం కానీ రాను, సరేనా? సరే అయితే జాగ్రత్తగా వెళ్ళరా. అన్నట్టు అన్న వాళ్ళతో మాట్లాడాను, నీ మ్యాటరా సెట్ అయిపోయినట్టే అమౌంట్, ఓకేనా? రే ఇందాక